నేను మీ స్వామి. మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో సీనియర్ నేత అయినటువంటి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శ్రీ బసవరాజ్ సాయి గారితో ఫేస్ టు ఫేస్. ముందుగా నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎలా ఉంది మీ పొలిటికల్ జర్నీ? అంటే మీ యొక్క పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది? కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ గెలిచింది అంటే ఎలా ఉంది? అంటే మీకు కాంగ్రెస్లో హ్యాపీ అనిపించింది లేకపోతే టీఆర్ఎస్లో హ్యాపీ అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో చిన్నప్పటి నుంచి రాజకీయ జ్ఞానం వచ్చినది కాంగ్రెస్ పార్టీ అన్నాక అంచెలంచెలు ఎదుగుదల మంత్రిగా తెలంగాణ పోరానికి కేంద్రం కూడా అవకాశం ఇచ్చింది. తెలంగాణ అందరి సహకారంతో సక్సెస్ కాగలేదు. వెరీ హ్యాపీగా. ఇందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లాంటి ఇళ్ళని ప్రతి విషయంలో వారితో నేను కలిసి పనిచేయడం. ఏ పార్టీ అయినా కానీ తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళు. అందులో వారు కొంచెం ముందంజ ఉంటే వారి ఉద్యమ స్ఫూర్తితో వారు పనిచేయబడుతుంది. మేము ప్రభుత్వం ఉండగా ప్రభుత్వంలో ఉన్న మా సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అందరూ జయపారెడ్డి గారు, జానారెడ్డి లాంటి వాళ్ళు, ఎంపీలు మంత్రులు, టీం వర్క్ చేసి కేశవరావు లాంటి వాళ్ళు వాళ్ళందరి బాధ్యత. మా అందరి తెలంగాణ పెట్టే ప్రతి బిడ్డ ఒక బాధ్యత. 60 సంవత్సరాల నుండి పోరాటాన్ని ఫలించడంలో అందరికీ సహకారం. అందులో కేసీఆర్ కదా లీడ్ చేయడం. వారు మనం కలిసి ఉద్యమంలో పనిచేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో మనం కలిసి పనిచేస్తే బాగుంటుందని వారు నా సలహా ఇవ్వడం. వారి సలహాన్ని తూచా తప్పగా పాటించి నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం. చేరిన తర్వాత ఇమీడియట్లీ కలిమిన టీఆర్ఎస్ పార్టీ ఎక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా అక్కడ ఉంది. అలాంటి మహానీయులు అమాయకులు ఉన్నవారు జిల్లాగా నా ఇన్ఛార్జ్ కూడా అదృష్టంగా భావిస్తుంది. ఓకే. ఎందుకంటే ఒక బాధ్యత మంచి బాధ్యత నిర్వహించాలంటే వారికి నా మీద విశ్వాసం ఉంది. కేసీఆర్ గారికి నా మీద విశ్వాసం ఉంది కనుక వారి విశ్వాసం అమలు చేయకుండా నేను కూడా వారి సూచన సలహాలను ప్రయత్నం పనిచేస్తాను. ఇంత మంచి అవకాశం అంటే నాకు చాలా గౌరవించాలి. కాంగ్రెస్ పార్టీలో నాకు ఎలాంటి అవకాశం ఉందో అలాంటి అవకాశం కూడా ఈ పార్టీలు కల్పించారు. నేను అడగకుండా నాకు గవర్నమెంట్ ఎమ్మెల్సీ కూడా జరిగింది. ఎమ్మెల్సీ అంటే కూడా తక్కువ కాదు కదా. వారి పర్సనల్గా వ్యక్తిగతంగా వారికి నా మీద గౌరవం, వారికి గౌరవంలో కూడా ఎలాంటి చాలా చాలా హ్యాపీగా గౌరవంగా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక మంచి పోస్ట్ అంటే ఒక మినిస్టర్గా చేసి మీరు 3 సార్లు మీరు వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా మీరు పనిచేసారు. సో టీఆర్ఎస్లో పోవడానికి మీకు ఆ థాట్ ఎందుకు సార్? టీఆర్ఎస్లో పోవడానికి ప్రధాన కారణం ఏమవుతుంది? ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మేమంతా కలిసి పనిచేయడం ప్రధాన ఆశయం కాకుండా తెలంగాణ అభివృద్ధి కొరకు కదా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు దాని మీద ఆ స్లోగన్ పైన కేసీఆర్ గారికి ఆ శక్తి ఉంది, వాళ్ళు ఒక పట్టుదల ఉంది, ఒక దీక్ష ఉంది, వారికి చేయగలుగుతారో విశ్వాసం నాకు వారిలో కనబడేది. నాకు చేస్తున్నాడు కూడా. ఇప్పుడు ఇన్ని రకాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పంటే మనకు బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి మనం బలహీన వర్గాలకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని కుల సంఘాలు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసిన భారతదేశ చరిత్రలోనే ఏకైక రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందా కేసీఆరే చేయగలుగుతాయి. అది చాలా ప్రభుత్వాలు వచ్చాయి, ప్రభుత్వాలు వచ్చినా ముఖ్యమంత్రి మారుతాం కానీ ఇలాంటి భక్తులు ఆత్మగౌరవం మారలేదు. నేను కూడా బీసీ వెల్ఫేర్ మంత్రిగా చేశాను ఉమ్మడి రాష్ట్రంలో. మేము కూడా చేయలేకపోయాము. నేను మంత్రి ఉండి కూడా నేను చేయలేకపోయినా అంటే అర్థం చేసుకోండి. అంటే ఆ ప్రభుత్వం ఈ కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. కానీ తెలంగాణ ఆత్మగౌరవం ఏ విధంగా తెలంగాణ పుట్టిన ప్రతి కుల కూడా ప్రతి వ్యక్తి ఆత్మగౌరవం కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక్కొక్కరికి కోట్లు అంటే 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 5 ఎకరాలు, 4 ఎకరాలు, 3 ఎకరాలు, ½ ఎకరం, 1 ఎకరాలు అంటే వచ్చి
ఐదు కోట్ల నుంచి కొంచెం కోటి రూపాయలకు వచ్చినా కనుక ఇవాళ కేసీఆర్కి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. అంటే ఆత్మగౌరవం పెంచినట్టే కదా. ఇక నా ఆత్మగౌరవం కాదు, అంటే ఈ కుటుంబం అన్ని కులాల వారికి అన్ని ఆత్మగౌరవం కలిపినంటే ఫేస్ వాల్యూ పెంచినట్టుగా అందరికీ. ఇది నాది అనే హైదరాబాద్ పోతే ఇది నా బిల్డింగు, నా జాతి బిల్డింగు, నా ఆత్మగౌరవం బాగున్నప్పుడు కూర్చొని మాట్లాడే స్వేచ్ఛ కలుగుతుంది. లేకపోతే ఇక్కడ కిరాయి దాంట్లో ఉండాలి కూడా అది పార్టీ అంటే ఆ సమాజానికి కుల సంఘ అధ్యక్షుడిగా కూడా పోతే నచ్చకపోతే కూర్చోవచ్చు. కానీ ఎవరు నచ్చినా నచ్చకుండా అది నాది అని అర్థం. అలాంటి ఆత్మగౌరవం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే వారి పట్ల ఈరోజు తెలంగాణ యావత్ కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రభుత్వాలు కూడా కేసీఆర్ భారతదేశం దిక్చూసిగా ఉన్నాడు. కదా ఇన్ని సంక్షేమ ఫలాలతో రైతు బంధంతో రైతు పెట్టుబడి అనుకోండి, ఆసర పెంచిన అనుకోండి, కళ్యాణ లక్ష్మి అనుకోండి, ఇలా బరువు బలి ఇలా 50 ఏళ్ళలో చేస్తుంది. 57 ఇయర్స్కి ఇలా పెన్షన్ ఇస్తుంది. ఒక మాట చెప్పినట్టు ఇలా టీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు రీజనల్ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఐ పార్టీలు ఉండొచ్చు. కానీ ఒక పార్టీలో సభ్యత్వం తీసుకుంటే ఈ కార్యకర్త నా కుటుంబం అనేది చేయాలంటే అది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కదా. 60 లక్షలతో ఇక సభ్యత్వం ఉంది కదా. 60 లక్షల మంది అలా జీవిత బీమా ఏర్పాటు చేసిన ఘనత ఏకైక రాష్ట్రం అది పోలి తెలంగాణలో 29 రాష్ట్రాలు తెలంగాణ కదా. కేసీఆర్ అంటే ఒక పార్టీ పరంగా పార్టీలో పనిచేసిన క్యాడర్ కూడా సభ్యులు కూడా నా కుటుంబ సభ్యులు. వారికి ఏ ఆపద ఉన్నా కానీ చేదోడు వాద ఉంటానని 2 లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తారు కదా. అలాంటి పార్టీ దేశంలో ఎక్కువ చెప్పండి. అందుకు ఆ పార్టీలో ఎవరైనా ఆకర్షిస్తారు కదా. వారు చేస్తున్న కార్యక్రమం నీటి విషయాలు అంటే ఫ్రీ కరెంట్ అనుకోండి, ఇలా ఇండస్ట్రీస్ మన ఇండస్ట్రీ వస్తుంది కదా. అలా కేటీఆర్ యంగ్స్టర్ లీడర్ ఇలా దేశంలో యంగ్స్టర్ అయితే దేశాలు కూడా భారతదేశంలో ఇతర రాష్ట్రాల దేశాల్లో కూడా ఇలా కేటీఆర్ గారు దృఢమైన విశ్వాసం నమ్మకంతో వారికి అనుభవంతో ఇలా తెలంగాణలో నిరుద్యోగ వృత్తి అంటున్నాను. నిరుద్యోగులను ఉపాధి కొరకు ఇలా సోమవారం ఇండస్ట్రీస్ హైదరాబాద్ దిగుతుంటే అలాంటి సదుపాయం కల్పిస్తుంది ఇండస్ట్రీస్ ఎవరికి చేస్తాను. ఇలా జాతీయ స్థాయిలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మనకు వరంగల్కు ఎగ్జామ్ చెప్తున్నాం. ఇలా హైదరాబాద్ తర్వాత వరంగల్లో ఐటీ 3 ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. అన్ని రకాల అభివృద్ధి చేస్తుంటే ప్రజలు ఎందుకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ పార్టీ ఉన్నా కానీ అభివృద్ధి కాక్షించాలి, మంచి జరగాలి, అందరు మేలు జరగాలని ఆశించారు ప్రజాప్రతినిధులు. ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ పనిచేసినా కానీ నా ప్రాంత ప్రజలు నా ఏరియా ప్రజలు బాగుండాలి, స్పెషల్ నేను ఏ క్యాస్ట్లో కులానికి కూడా గౌరవం పెరగాలని ఆలోచిస్తాను. అందుకని ఆత్మగౌరవం ఉన్న పార్టీ అలా టీఆర్ఎస్ పార్టీలో పెరిగిపోతుంది అనేది నేను దృఢంగా విశ్వసించి నమ్మకంతోనే నేను అలా చేరను. ఆ నమ్మకాన్ని నాకు ఆ విశ్వాసం కల్పించాను. ఎమ్మెల్సీ రూపకంగా మీకు అవకాశం కల్పించలేదు. ఎమ్మెల్సీ కాదు అంటే ఎమ్మెల్సీ ఏం కాకపోతే నాకు జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే దానికి పెద్దది. ఎమ్మెల్సీ అనేది వెరీ స్మాల్, కానీ ఆ బాధ్యత దానికి పెద్దది. తెలంగాణ రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా కాకుండా ఉన్నతమైన ముఖ్యమంత్రికి నచ్చిన జిల్లా ఇలా కేటీఆర్ అక్కడ ఉన్నాడు, ప్రత్యేక అక్కడ ఉన్నది, ఇలా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అక్కడ ఉన్నది, ఇలా ప్లానింగ్ వైస్ చైర్మన్ అక్కడ ఉన్నది, ఇలా 4 మంత్రులు ఎంఐఎంలు ఉన్న జిల్లా నాకు అప్పచెప్పినట్టే నాకు ఎంత విశ్వాసం ఉన్నట్టు, అంటే నాకు ఎంత గౌరవం ఇచ్చినట్టు, అంటే ఆ గౌరవంతో నేను ఎక్కడికైనా కదా ఆ గౌరవం ఇచ్చాను. ఒక ముఖ్యమంత్రి సన్నిధిలో పేరు వచ్చింది చాలా అందుకని నాకు. ఇప్పుడు బసవరాజ్ సారయ్య గారు టీఆర్ఎస్లో పోవడానికి ప్రధాన కారణం అంటే బయట పక్ష పార్టీలు అంటున్నాయి. అతను ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి బీసీ సంక్షేమ శాఖలో ఉన్నటువంటి దాంట్లో అవకతవకలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో అతను వరంగల్ ఎమ్మెల్యేగా 3 ఖరారు చేసి కొంత అక్రమ సంపాదన ఆస్తుల కోసం కాపాడుకోవడానికి టీఆర్ఎస్లో పోయిందని ప్రతిపక్ష పార్టీలు అయితే. సో దీన్ని మీ యొక్క అభిప్రాయం? ఇవాళ ప్రత్యక్ష పార్టీలు నేను స్వాగతిస్తున్నా. వాళ్ళు ఏదన్నా చూపట్టండి, నా ఆస్తులు ఏమంటే వాళ్ళకి తీసుకొని చెప్పాను రెడీ ఇవ్వాలి. వైట్ పేపర్ 100,000 పేపర్తో సంతకం గుడ్డిగా సంతకం పెట్టి అన్నీ తీసుకొని చెప్పండి. అలాంటివి ఉండండి. నేను వైట్ పేపర్ రాసిస్తాను అందరికి, ఎవరి ఓన్గా ఏమైనా పంచుకుంటాను రెడీ. నేను ఇక్కడ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 11,000 మంది పట్టాలు ఇచ్చిన వ్యక్తి నేను ఒక్కనే. టీడీపీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలకు
కులాల మధ్య అత్యంత గృహ నిర్మాణం చేపట్టిన వ్యక్తి నేను ఒక్కనే. అలాగే ఎక్కడ చెప్పండి, కరప్షన్ ఎక్కడ చేసాం? 600 మంది ఆయాలను అండర్వర్డ్ టీచర్కి 98 మంది చౌకటిపడి డీలర్ చేయగలిగింది కదా. మున్సిపాలిటీ ఎంతోమంది సైన్ చేయగలం. ఇలా వరంగల్ రింగ్ రోడ్స్ అని నేను చెప్పట్టు ఆయుర్వేద హాస్పిటల్ పట్టుకొచ్చినాం, మినీ రవీంద్రాబాద్ పట్టుకొచ్చినాం. ఇలా 3 ఆరు బ్రిడ్జిలు కట్టి ఇచ్చాం. ఇన్ని చేయగలిగినాం. ప్రతిపక్షంలో రమణ ఎదురుగా వచ్చి చర్చ మీద పెట్టి దాన్ని అన్ని అలా ఎగ్రిపిస్తాను. ఏ ఒక్కరు చిన్న ప్రూఫ్ ఇస్తే దాన్ని రెడీ. అలా మాటలు కాదు కదా, ప్రాక్టికల్ పెట్టాను నాకు. ఇంక ఇంట్లో ఎందుకుంటే ఇక్కడ ఎందుకుంటా? వాళ్ళు అన్నదే కరెక్ట్ అయితే మరి ఇక్కడ ఉండదు కదా. నేను ఎక్కడో 2-3 వేల గదాలు ఉంటే మంచిగా 5-6 కోట్ల బిల్డింగ్ కట్టుకుంటాను అంటే నా సర్వీస్ అవునే కదా. ఇవాళ కార్పొరేటర్ ఎందుకంటాను మీరు అంటాను కదా. నేను కార్పొరేటర్ నుంచి 4 సార్లు కార్పొరేటర్, వైస్ చైర్మన్, 14 సంవత్సరాలు జిల్లా పరిపాలన చేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘంగా అందరితో సంబంధాలు ఉన్నాయి. ఈ జిల్లా ఏ అధికారి వచ్చినా కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళినందుకు అందరూ ఆశీస్సులు దీవెనలు నాకు ఉన్నాయి. వాళ్ళ ఆశీస్సు దీవెనలు వరంగల్ నగరం కానీ నాతో సహాయసహకారం ఇచ్చా వాళ్ళు సహకారం చేసిన. నేను వ్యక్తిగత చేసినవి కాదు ఇది. ఎంతమంది నేను సహాయం చేస్తా అంటే ఉన్నతాధికారులతో సత్సంబంధాలే నాకు వాళ్ళు లేదు, నేను ఎక్కలేదు. కదా ఎవరైతే నేతం చేసినా చెప్పుకుంటారు తప్పదు. ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు ఉంటే ఉన్నతాధికారుల సహకారం, ప్రభుత్వ సహకారం ఉంటేనే చేయగలుగుతాం. లేదు చేయలేము. మనసు ఒక్కటి చెప్పండి, డైరెక్ట్ ఈరోజు వరకే ఛాలెంజ్ ఇస్తుంది. ఏ రాజకీయ పార్టీ సరే రాష్ట్ర నాయకులతో ఒప్పియాను కదా. సిపిఎం బీజేపీ ఏ నాయకులు నాకు బహిరంగ రమ్మ నా దగ్గర రండి. ఏ పార్టీ ఇప్పుడు సింగిల్ లైన్ మొత్తం పిటికేసే ఎదుగు అన్నారు. 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో పిటికేసే అయినా కదా. తెలంగాణ ఉద్యమ కేసులు తప్ప అది అప్పుడే లేదు. అంటే మీరు వరంగల్ తూర్పు నుంచి 3 సార్లు మీరు ఎమ్మెల్యేకి గెలవడం జరిగింది, మినిస్టర్గా పనిచేయడం జరిగింది. 2014 ఎలక్షన్స్లో మీరు అప్పుడు కాంగ్రెస్ టికెట్ పార్టీ మీద మీరు పోటీ చేయడం జరిగింది. అప్పుడు కొండ సురేఖ గారు మీకు ఆపోజిట్గా టీఆర్ఎస్ తరఫున పోటీ చేయడం జరిగింది. సో మీరు కొన్ని ఓట్లతో మీరు స్వల్ప ఓడిపోవడం జరిగింది. అప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యింది? అంటే తెలంగాణ వాయిస్ చాలా బలంగా ఉంది ప్రజల్లో. అంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అనేది ఒక విశ్వాసంతో వాళ్ళు మనసును చూడలేవాళ్ళు, కాసు చూసి కొట్టేసంతే. నేను వాళ్ళకి కూడా బ్యాక్గ్రౌండ్ అయితే తెలంగాణ పెద్ద శత్రువు. ఇలా మహబూబాబాద్లో రావడం వర్షం కురిపించింది. ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ సపోర్ట్ చేయలేవు. ప్రభుత్వాలు తెలంగాణ చూడలేదు. నేను 2000 తెలంగాణ పెద్ద మీటింగ్ పెట్టాం వరంగల్లో. ఇంకా టీఆర్ఎస్ పుట్టబోదు తెలంగాణ మీటింగ్ అయితే ఏకైక వ్యక్తి ఒక్కనే. అప్పుడు వారు జయశంకర్ గారు వచ్చారు, శ్రీశేతులు మన జయశంకర్ గారు వచ్చారు, సురేంద్ర గారి నేతృత్వం పెట్టడం జరిగింది. అలాగనే ఇవాళ మంత్రిగా పనిచేస్తున్నాడు ఇంద్ర ఐక్యరెడ్డి గారు వచ్చిన్నారు, చిన్నారెడ్డి గారు వచ్చారు. ఆ రోజు వాళ్ళ గోవర్ధన్ రెడ్డి, పురుషోత్తమ్ రెడ్డి, సింగపూర్ రాజేశ్వరరావు గారు, హిమాయతుల్లో నా మీటింగ్లో పాల్గొన్నారు. ఫస్ట్ మీటింగ్ తెలంగాణ ఫస్ట్ మీటింగ్, అంత పెద్ద మీటింగ్ వచ్చి శ్రీకారం చుట్టింది. తెలంగాణ నుంచి 41 మంది ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీకి పోయి కేంద్రం ఉన్న యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కానీ అప్లై చేసే వ్యక్తులు మేమే అన్నారు. నేను దాన్ని ముందుబడి చేసేది. ఆ 2 రకాల ఎవిడెన్స్ పోలీసు అంటే నేను చెప్తాను, మాట చెప్పడం కాదు, ఇక ప్రాక్టికల్ చేయగలుగుతాను. అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ మంచి ఊపులు ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మంత్రిగా పనిచేస్తున్నారు కదా. సో తెలంగాణ ప్రజాప్రతినిధులుగా ఫోరం కన్వీనర్గా కూడా మీరు బాధ్యత వహించారు. అంత పెద్ద బాధ్యత వహించి మళ్ళీ టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యోగం, తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడి ఉందంటే అభివృద్ధి పదవులు కేసీఆర్ నాయకత్వం చేస్తున్న విశ్వాసం దాన్ని పార్టీ చేయాలండి. ఆ నమ్మకాన్ని వంపు చేయలేదు ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ చేస్తున్నాడు, ఇలా చేసి చూపెడుతుంది. ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి బలహీన వర్గాల ఆత్మగౌరవం కాపాడు కాకుండా ఇలా ఎన్నో సంక్షేమ ప్రభుత్వాలు ఇలా అన్ని ఏ కులానికి తప్పు చేస్తున్నాయి. ఇలా యాదవులు అనుకోండి, కొల్లగొప్పలు అనుకోవాలి, ఇస్తున్నాయి. గౌడ్స్ విషయంలో అనుకోండి, రజకులు, న్యాయబ్రాహ్మణులు అనుకోండి, అలాగే ఫిషరీస్ మెన్ అనుకోండి, ఇలా దళితుల విషయం అనుకోండి, ఏ కులానికి ఇలా వెనకాల్సింది. ఎలక్ట్రిసిటీ ఫ్రీ కరెంట్ ఇలా రైతుల విషయం అనుకోండి. సో అన్ని వర్గాల సామాజిక వర్గాలకి ఇలా ఆ విధంగా చేస్తుండే. ఇలా నిరుద్యోగ ఉద్యోగులందరూ ఇలా ఆయన ఇలా కేసీఆర్, కేటీఆర్ నేతృత్వం ఇలా ఇండస్ట్రీ వస్తున్నాయి. ఇలా
కొంచెం కనబడుతుంది ప్రాక్టికల్ వరంగల్ కూడా హైదరాబాద్ వరంగల్ చేయాలి కరీంనగర్ చూసుకోండి వచ్చింది ఖమ్మం చూసుకోండి ఐటీ అంటే విస్తరిస్తున్నాయి కదా దీంత అభివృద్ధి చేస్తున్నప్పుడు తెలంగాణ భాగస్వామ్య వారి నేతృత్వం వారి చేదోడు వారు కూడా మేము చేయకున్నా కానీ మేమందరం వాళ్ళతో నాయకత్వం పనిచేస్తూ చేయాలి కదా వాళ్ళ ఎల్లమ్మన సొంటోడు పార్టీ అధ్యక్షుడు ఎందుకు వచ్చినట్టు కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని ఆకాంక్షించి తెలంగాణలో అభివృద్ధిలో నేను కూడా ఉండాలని వచ్చి వారు కూడా చేయాలి గారు వాళ్ళు సో మెనీ పీపుల్స్ చేయాలి అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా చేయాలి కేసీఆర్ గారి నేతృత్వంలో పనిచేసి ఇవాళ వారి వాళ్ళ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే 2018 ఎలక్షన్స్లో అప్పుడు ముందస్తు ఎలక్షన్స్ జరిగినాయి 2018 ఎలక్షన్స్లో మీరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు టికెట్ రాలేదు ఏ విధంగా టికెట్ రాలేదు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు టికెట్ రాకపోవడం పెద్ద ప్రాబ్లం కదా నేను గట్టిగా నాకు కావాలంటే కాంటాక్ట్ ముందు నన్ను కాంటాక్ట్ చేయమని నాకు టికెట్ ఇచ్చేవాడు కానీ నాకు కూడా ఎందుకో 3 సార్లు ఎమ్మెల్యే మంత్రి చేసి నాకు కొంచెం తృప్తి ఉంటుంది మనిషి అన్నవాళ్ళు తృప్తి ఉండాలి ఎప్పటికీ మేము కాదు కొత్త జనరేషన్ వాళ్ళు కొత్త అందరూ డీసీగా ఇచ్చారు వరంగల్ అప్పర్ క్లాస్కి వాళ్ళే కదా అందుకు మనం హ్యాపీగా ఫీల్ అనేది కూడా అప్పర్ క్లాస్ అయితే కొంచెం బాధపడుతుండే వచ్చినాను మళ్ళీ ఒక వీకర్ సెక్షన్ సంబంధించిన ఒక సామాన్య కార్యకర్తలు ఇచ్చినా నేను సంతోషపడాను ఆత్మ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలు పనిచేసిన వారి నమ్మకాన్ని పంపు చేయకుండా వారి విజయాన్ని మేమందరం పూర్తి చేసాం వంతు. అంటే మీరు ఎలాంటి ఫీలింగ్ అప్పుడు ఎందుకంటే ఇప్పుడు 2018 ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్యే టికెట్గా ఆశించి భంగపడ్డారు బట్ మీకంటే జూనియర్లు అయినటువంటి ఇప్పుడు నన్ను నరేందర్ గారు మీకంటే చాలా జూనియర్ అతనికి ఎమ్మెల్యే టికెట్ రావడం జరిగింది అప్పుడు మీకు అంటే మీకన్నా ఎందుకు వచ్చినా ఈ పార్టీలకు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చినా అనే ఫీలింగ్ కలిగింది? నాకు అలాంటి ఫీలింగ్ రాలేదు. ఎందుకు ఫీలింగ్ రాలేదంటే నేను ఎమ్మెల్యే అనేది నాకు తెలియకపోతే అయ్యో నాకు ఎమ్మెల్యే పదవి రాలేదు కదా నా ఆతులతో బాధపడేవాడిని. నేను 6 సార్లు కాంటాక్ట్ చేశాను సార్ ఇండిపెండెంట్ పోటీ చేశాను తక్కువ ఓడిపోయాను 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను గెలిచాను కంటిన్యూగా 3 సార్లు ఇక్కడ గెలిపించినట్టు వరంగల్ తూర్పు ప్రజలు వాళ్ళందరూ దీవాలు నాకు ఉన్నట్టు కదా సార్ టికెట్లు వస్తే టికెట్ ఇంపార్టెంట్ కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా లేదా కావాలి ఆత్మగౌరవం మించింది ఏది లేదు ఈ పదవులు ఇవ్వాలంటే రేపు పదవి లేదు నాకునే ఉన్నా మళ్ళీ ఇవాళ పదవి వచ్చింది ఒకటి కానీ అది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే పదవి రాగలేదు నేను కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి డిసిప్లిన్ లేకుండా నేను చేసి మాట్లాడితే నాయకత్వాన్ని నమ్ముకున్నప్పుడు నమ్మకం ఉండాలి అందులో టీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ ఒకటే నాయకుంటాడు వేరే ఉండదు అందుకని కేసీఆర్ టీఆర్ఎస్ నమ్ముకున్నాక నాకు న్యాయం జరిగింది అందుకు నాకు కేసీఆర్ మీద కానీ పార్టీ మీద విశ్వాసం ఉంది కనుక నేను చాలా హ్యాపీగానే ఆ రోజు ఎన్నికల్లో పనిచేశాను నరేందర్కు ఈరోజు కూడా హ్యాపీగా ఉన్నాను నాకు పెద్ద నిరుత్సాహం ఓకే సార్ అంటే ఇప్పుడు అప్పటి 2018 ఎలక్షన్స్లో నరేందర్ గారిని సపోర్ట్ సో సడన్గా మేము అప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీకి సడన్గా మేము ఎందుకు తీసుకోవాలి అంటే మీరు అప్పుడు టికెట్ రాకపోవడం వలన మీరు అలిగినట్టు అంటే మీకు ఏదో డిసప్పాయింట్ అయినట్టు మీరు వార్తలు వచ్చినాయి అప్పుడు అంటే మీరు ఢిల్లీకి పిలిపించుకొని వ్యక్తిగత ఛాన్సెస్ ఇవ్వండి సేమ్ అంటే మా పర్సన్ ఉన్న అంటే వ్యక్తిగత నేనంటే వాళ్ళు బాగా అభిమానిస్తారు నా మీద వాళ్ళకి విశ్వాసం ఉంది అది ఒక మామూలుగా పోతాం వస్తుంటాం కానీ ఈ టికెట్ దానికోసం నాకు వెళ్ళారు కానీ అది రూమర్స్ ఇక్కడ చాలా తీసుకుపోతే రాజకీయాల పదులు ఇంపార్టెంట్ వ్యక్తిగత ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే కేసీఆర్ దగ్గర నాకు ఉంది దొరికింది ఇలా ఎంజాయ్ చేస్తున్నాను ఇలా ఏ జిల్లాలో ఎక్కడికైనా కానీ నాకు చాలా ఆ రెస్పెక్ట్ ఉంది ముఖ్యమంత్రి దగ్గర నా గౌరవమే ఆ గౌరవం ఇలా ఏ మంత్రి జిల్లా ఇంకోటి కర్నూలు జిల్లా ఉంటుంటే ఆ రెస్పెక్ట్ కేసీఆర్ గారి ఇచ్చిన గౌరవంతో నా గౌరవం ఇచ్చింది లేకపోతే లేదు అంటే ఎమ్మెల్సీగా మీరు అనౌన్స్మెంట్ జరగగానే అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో బీసీ వాళ్ళకు సరిగా న్యాయం జరుగుతలేదని ప్రజలకు ప్రతిపక్ష పార్టీలు అనుకోవడం జరిగింది సో ఆ బీసీలను ప్రసన్నం చేసుకోవడానికే మీకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది మీ యొక్క రజక సామర్థ్య వర్గానికి సంబంధించినటువంటి ఆ రాజకీయాలను ప్రసన్నం చేసుకోవడానికి మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని ప్రతిపక్ష పార్టీలు ఇది మీకు మీ అభిప్రాయం మాట్లాడుతున్నా నేను రజకులుగా నేను రాజకీయాలు అడుగుపెట్టాను రజకులుగా రాజకీయాలు అడుగుపెట్టాను ఒక సామాన్య కార్యక్రమం విద్యార్థి దేశం నుంచి నేను విద్యార్థి సంఘ నాయకులుగా పనిచేశాను మట్వాడే స్కూల్లో స్టూడెంట్ ప్రెసిడెంట్ పనిచేశాను టౌన్ ప్రెసిడెంట్గా పనిచేశాను జిల్లా ప్రెసిడెంట్ పనిచేశాను తెలంగాణ ఉద్యమంలో అది 69, 77 వల్ల పనిచేశాను దాని తర్వాత యూత్ కాంగ్రెస్లో 81 ప్రజలతో ప్రజలతో ఏ పార్టీతో లేదు ఇండిపెండెంట్ కంటెస్ట్ గెలిచాను నేను ఏదో కులం పేరుతో దాంతో గెలుపు ఎప్పుడు నేను కులం పేరుతో నేను ఎప్పుడు రాజకీయాలు చేయను కూడా ఇప్పుడు కూడా చేయను
నేను కుల సంఘం యొక్క సభ్యులు కాదు, కానీ కులం నాకు ఆ జాతకుడిగా కులం అంటున్నాను. కానీ కేసీఆర్ ఏదో కులం పెట్టించిన తప్పైతే నేను సొంతంగా రాజకీయాల్లో నేను ఈ స్థాయికి ఎదిగిన కనుక ఇలాంటి వ్యక్తి ఒక ఆనెస్ట్ వ్యక్తిగా నన్ను నమ్ముకొని వచ్చినారు. నాకు న్యాయం చేయాలంటే నాకు న్యాయం చేసినంతే, ఏదో కులం పేరుతో లేదు. కులం పేరుతో నాకు మంత్రి ఎట్లయితే నేను ఏ కులంతో నాకు మంత్రి ఇవ్వలేదు, ఏ కులంతో నాకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు. నేను టికెట్ కూడా ఇవ్వాలి దగ్గర హైదరాబాద్ నేను తిరగలేదు. నా టికెట్ నా వరకు వచ్చింది, నా దగ్గరికి వచ్చింది, నా చేతికి వచ్చేది. 6 సార్లు టికెట్ మా ఇంటికి వచ్చింది, కానీ నేను ఎవరి దగ్గర తిరగలేదు. అంటే పార్టీలో కానీ నాయకుడిగా విశ్వాసం ఉన్న కనుక నా విశ్వాసాన్ని నమ్మి నాకు చదువుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ పార్టీ బట్టి కేసీఆర్ను టీఆర్ఎస్ బట్టి నమ్ముకున్నాను కనుక నా నమ్మకాన్ని వమ్ము చేయలేవారు. నా వారి ఉన్న ఆత్మగౌరవం నాకు కాపాడేవారు. అందుకే కేసీఆర్ పట్ల కానీ కేటీఆర్ మీద కానీ చాలా అఫ్రికా గౌరవం ఉంది. తెలంగాణ ఉద్యోగం కలిసి పనిచేసాను. ఆ అనుభవం నాకు ఉంది వారితో. ఆ పట్టుదల వద్ద ఉందంటే నేను వారి నాయకత్వంలో పార్టీ చేరి వారి కింద పనిచేస్తున్నాను. అంతకన్నా మంచిగా కదా. అంటే బసవరాజ్ సారయ్య గారు ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ముద్రపడిపోయింది. మీరు ఎమ్మెల్యేగా చేసిండు, చాలాసార్లు నెక్స్ట్ చేసిండు, ఎమ్మెల్సీ చేస్తున్నారు. అయినా మీ ఇంట్లో మీ యొక్క వైఫ్ గారు ఇంటర్ ప్రవృత్తినే పాటిస్తారు అని ఒక టాక్ ఉంది. అది నిజమేనా? ఇప్పుడు ఎందుకు ఇంకా మీరు ఆ ప్రవృత్తి ఇంకా మీరు ఎందుకు పాటిస్తారు? మీరు ఒక మినిస్టర్ స్థాయి చేసిండు, ఒక రాష్ట్ర రాజకీయాల్లో అంటే మా వృత్తి కదా. అంటే మనం ఏ వృత్తిని మనం అనుకోవాలి ఒకసారి. అంటే ఎంత ఏ స్థితికి ఎదిగినా కూడా మనం వృత్తి అనేది మనం వదులుకోవద్దని ఇప్పుడు బంద్ చేసేటప్పుడు లేదు, ఫస్ట్ ఎమ్మెల్యే అప్పుడు లేదు, నాకు అయితే వృత్తి లేదు. మా మామగారు అంటే మమ్మల్ని పెంచినంత వృత్తిలో ఉండగాక కంపల్సరీ అతను కావద్దలేదు కదా. నా వృత్తి నాకు ఇంపార్టెంట్, అందులో గౌరవంగా నాకు నమ్మిన కనుక ఆ వృత్తి చేసాను. మా అన్నగారు అన్నట్టు మమ్మల్ని పెంచినారు. చిన్నప్పుడు ఫాదర్ లేదు కనుక మమ్మల్ని పెంచారు. అందులో మేము కూడా భాగస్వామ్యం లేకుండా ఆయన అతని కింద మేము పెరిగాం అంచేతులు. అంతేగాని కుల వృత్తి ఎందుకు ఇస్తుంటే అప్పుడు మాకు వృత్తి అది కదా. కుల వృత్తి ఎందుకు అవమానపడతారు? ఓకే సార్, అంటే ఇప్పుడు చెప్పండి, అంటే టీఆర్ఎస్ పార్టీలో ప్రజెంట్ ఎమ్మెల్సీ రేపు జరగబోయేటువంటి హైదరాబాద్ ఎలక్షన్స్, అక్కడ మీరు ఒక ఇన్ఛార్జ్గా మీరు వర్క్ చేస్తున్నారు. అక్కడ మీకు ప్రచారంలో ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ పనితీరు పట్ల టీఆర్ఎస్ పార్టీలో ప్రతి వ్యక్తి ఎలా వ్యక్తులు ఎవరు నమ్ముతలేరు, కేసీఆర్ కేటీఆర్ నమ్ముతారు. ఇలా రాజకీయాల్లో ఇలా హుజరాబాద్లో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, పార్టీలో వచ్చినాయి, పార్టీ నాయకత్వం. కానీ ఆ పార్టీ అక్కడ ఉంది. పోటీ గెలిచిన వారు ఉండవచ్చు. అక్కడ టీడీపీ వచ్చిన తర్వాత దామోదర్ రెడ్డి వాళ్ళు 28 మంది వచ్చారు. ఎవరో క్యాప్టెన్ సాబ్ వచ్చిండు, గెలిచిండు, మంత్రి మళ్ళీ ఎవరు వచ్చినా కానీ అందరూ పార్టీ నాయకత్వాన్ని పార్టీ నమ్ముకుంటే వల్ల ముఖ్యంగా బలమైన కాన్స్టిట్యూషన్ ఉత్తర తెలంగాణనే హుజరాబాద్ నియోజకవర్గం ఒక బలమైన దిక్సూచి. ఒక మాట చెప్పాలంటే తెలంగాణకే ఉత్తర తెలంగాణలో హుజరాబాద్ నియోజకవర్గం దిక్సూచారు. అంటే ఈట రాజేందర్ అనే వ్యక్తి రాకముందుకే టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే కంకి నాగలబెట్ట గుర్తుంది. ఆ గుర్తు పేరునే అక్కడ 4 జడ్పీటీసులు ఎంపీపీ గెలిచింది నియోజకవర్గాలు. తర్వాత ఈయన వచ్చినది కన్క్రెడ్డి కాదు, మార్కెట్ కాదు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పటిష్టంగా బలంగా ఉంది. కార్యకర్తకి అంత ఓటర్స్ అంటారు. అందులో దానికి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రిగా అన్ని వర్గాలకు సాయం చేశాం. ఫలాలు అందిస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాడు కదా. ఇలా రైతాంగా చాలా ఆనందంగా ఉన్నారు కదా. రైతుకు నీళ్ళు లేకపోతే మోటార్ కాలిపించాలని బాధపడి ఇలా శిక్షణమైన వాటర్ వచ్చాడు కదా. గోదావరి జిల్లా నుంచి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానీ, ఉచిత కరెంటు కానీ, ఇలా రైతు పెట్టుబడి కానీ, ఇలా ఆసర పింఛన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ ఇలా అన్నిటికన్నా ఆడపడుచు డెలివరీ అయితే ఇలా కేసీఆర్ కిట్స్ కానీ ఇలా గురుకులం భారతదేశంలో దిక్చూచారు తెలంగాణ. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే గురుకుల పాఠశాల ఇవ్వాలి, నాణ్యమైన విద్య నేర్పుతాను ఇవ్వాలి. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కు పోటీగా చేస్తాను ఇవ్వాలి. ఎందుకంటే ఎంత ఐఏఎస్ ఐపీఎస్ రాకపోతున్నా అంటే అక్కడ చూస్తాను. నీ ప్రైవేట్ కాలేజ్ ఎవరు చదువుతాడు? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చదువుకునే పిల్లలు ఆ స్థాయి ఎదగలేయాలి. ఇలా నిరుపేదలు ఏదైతే ముఖ్యమంత్రి ఇచ్చిండో ఆ గురుకుల పాఠశాల
ఇవాళ డాక్టర్స్ ఇద్దరు ఉన్నతమైన స్థానాలు ఎదుగుతుందంటే నేను ఉద్దేశిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అందుకే ఆ పార్టీ మీద నాయకుల విషయంతో అలా హుజురాబాద్లో యావత్ ప్రజలందరూ కేసీఆర్ పైన ఉండదు తప్ప కేటీఆర్ మనసుతో ఓకే సార్. అంటే 2 వందలు తిరుగుతున్నాడు గ్రామాలు. టీఆర్ఎస్ పార్టీలో ఒక టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కంచెల్లి ఇప్పుడు వరకు టీఆర్ఎస్లో సెకండ్ పొజిషన్ అన్నటువంటి ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు మీ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం జరిగింది? దానికి కారణాలు అంటే యాక్చువల్గా ఆయన ఒప్పుకున్నాను కదా, నాకు చాలా గ్యాప్ వచ్చింది 5 సంవత్సరాలు నాకు ఇంకా 1-2 years ఉన్నాను కదా. ఆయన కావాలని సంతకం పెట్టుకున్నాను. రాజకీయాల్లో మర్డర్స్ ఉంటాయని చెప్పారు పెద్దలంతా, సూసైడ్స్ ఉంటాయి. ఆయన సూసైడ్ చేసుకోండి కదా. నేను నమ్మి అలా టికెట్ ఇచ్చి నేను ఎమ్మెల్యే చేసినప్పుడు నీ మీద మన పార్టీ నాయకులను నేను పార్టీ లోడ్ చేసింది. 2 పర్యాలు మంచి బాధ్యత గల ఫైనాన్స్ మినిస్టర్, ఇవాళ హెల్త్ మినిస్టర్ అంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 4 కోట్లు ఉండాలి, 4 మంత్రులు ఉండాలి. హెల్త్ ఒక్క మంత్రికి ఇవ్వాలి అంటే ఎంత పెద్ద గౌరవంగా ఇంకా కాపాడాలి కానీ దాన్ని కాపాడుకోలేము. నాయకుడిని నమ్ముకోవాలి, పార్టీ నమ్ముకోవాలి. కానీ నా సొంతంగా కొట్టుకుంటే కదా. రైతు బంధు ఎందుకు అంటే నువ్వు రైతు తీసుకున్నావు, పెన్షన్ డబ్బులు తీసుకున్నావు. రైతు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకున్నావు కానీ నీకు నీ అకౌంట్లో పట్టే. అలాగే కళ్యాణ లక్ష్యం ఎందుకు అంటుంది నీకు అనవసరం కావచ్చు, నిరుపేదకు అవసరం వేయాలి. కేసీఆర్ కిట్లు ఎందుకున్నాం మరి ఒక నిరుపేద డెలివరీ అయితే హాస్పిటల్ పోవాలని పైసలు లేదు. ఇప్పుడు ఆడపడుచు బయట పెట్టినా డబ్బులు ఇచ్చి నీకు కిట్స్ ఇచ్చి పంపుతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలా టీఆర్ఎస్ పనులు సభ్యత్వం తీసుకుంటే ఏమైనా ఆపద యాక్చువల్ చనిపోతే ఉంటే ప్రభుత్వం పార్టీ పరంగా ఇన్ని రకాల పార్టీ క్యాడర్ను కాపాడుకుంటే అదేవిధంగా కాపాడుతుంటే మరి పార్టీ ఎప్పుడు ఉంటాను కాబట్టి అవి విమర్శిస్తాను. అంటే నువ్వు ఆ ప్రజలు నీకు అనవసరం కాక నువ్వు కానీ నువ్వు తీసుకున్నావు కొద్దిగా. కానీ అది దుర్దృష్టం ఆయన ఒకరి పొంది ఆయన పడ్డట్టు. ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారే నేను అర్జున భూమి కొన్నాడు. నేను దేవాలయ భూమి కొన్నాను. మనం గోపుకున్నావు కదా, నా తప్పు ప్రకారంగా మరి ప్రభుత్వం మొత్తానికైతే ఈటల రాజేందర్ గారు ఆయన ఒప్పుకున్నాడు. నేను అంతే ఆయన దందా చేసి నేను అంతే. భూమిలో అర్జున భూమి ఏమైంటే అవును నేనే తీసుకున్నాను అడుగుతాను. దేవదేవ భూమి అవును నేనే తీసుకుంటాను. ఆయన ఒప్పుకున్న తర్వాత ఏం చేసి కానీ అప్పుడు కాదు కాంట్రోల్ అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఈటల రాజేందర్ గారు ఒక ఆరోపణలు వచ్చినాయి కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి. క్యాబినెట్ ఒక బాధ్యత గల ఆరోపణ వచ్చింది కనుక ఆయన ఒప్పుకోవడం కనుక బర్తరఫ్ చేసినట్టే. ప్రజాస్వామ్యం ఎన్నికలకు సపోర్ట్ చేయకుండా నువ్వే రాజీనామా ఇచ్చారు, నువ్వేం క్రియేట్ చేయలేదు. ఒక కృతజ్ఞత వదంతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీ నువ్వు ఏం చేయలేదు. నువ్వే కానీ డిప్యూటీ మినిస్టర్ గారు మాట్లాడే స్టేట్మెంట్ ప్రైమ్ మినిస్టర్ గారు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినవాడిని ఏం చేసింది ప్రభుత్వాన్ని ఉపయోగించారు. మోడీ ప్రభుత్వం 7 సంవత్సరాలు ఏం చేసినామండి, రైతులు ఏం చేసినాడు, బీసీలు ఏం చేసినాడు, బీసీలో జాతీయ స్థాయిలో క్యాపిటల్ మంత్రం లేదంటున్నారు. ఆయన రైతులు మరి కరోనా విషయంలో ఇంకొక ఏమాత్రం నీకు చేయకుండా నువ్వేం అలాంటి పార్టీ జాతీయ స్థాయిలో ఎందుకు గుర్తించలేవు, నువ్వే తిట్టినావు. కలేష జాతీయ పార్టీ ఎందుకు నువ్వే తిట్టినావు కదా. కేసీఆర్ దాని పక్కన రైట్ సైడ్ నువ్వే కూర్చున్నావు. నీ స్థానం ఏ కూర్చొని కూర్చున్నావు. ఆత్మగౌరవం ఎక్కడ ఉంటే అక్కడ అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మీద ఒక ఆరోపణ వస్తే మీరు పార్టీ నుంచి బర్తరఫ్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అదే 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాటికొండ రాజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతను వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆ రోజుల్లో అతని మీద ఒక ఆరోపణ రావడం జరిగింది. అతనే ఓన్లీ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినట్టు తప్ప మరి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మరి ఈటల రాజేందర్ గారిని పార్టీ నుంచి పరిష్కరించే అవసరం లేదు. తప్ప మీ ఆలోచన పార్టీ మంత్రివర్గం గతం చేసి తప్ప కానీ పార్టీ అసలు ఎమ్మెల్యే కూడా ఆయనకైనా మేము తప్ప రాజేష్ చెప్తారు. అంటే ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్షాలకి ఏమంటారు మాట్లాడతారు, వాస్తవాలు మాట్లాడి సందేశిస్తాం. ఓకే సార్. అంటే టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ గారు సెకండ్ పొజిషన్లో
ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు అని ఒక కామెంట్ వచ్చింది. సో ఈటల రాజేందర్ గారిని బయటకు పంపిస్తేనే కేటీఆర్ గారికి మళ్ళీ సెకండ్ పొజిషన్ వస్తుందని అది ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. నేను కేటీఆర్ కావాలన్నాడు కదా, అదే కరెక్ట్. నియోజకవర్గంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి, స్వాగతిస్తాను. కేటీఆర్ ముఖ్యమంత్రికి అయితే నేను స్వాగతిస్తాను మరే అన్నాడు కదా, నేనంటే కదా. కేటీఆర్ ముఖ్యమంత్రి అన్ని రకాల అర్హత ఉంది అని స్వాగతిస్తున్నాను. అన్ని అర్హతలు ఉండి స్వాగతిస్తాను అంటే వారి కింద నేను పనిచేస్తే ఆయన ఒప్పుకున్నాడు కదా. అంటే ఆ మధ్యలో ఒక బాగా కామెంట్ జరిగింది, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి మీ పార్టీలో ఉన్నటువంటి అనిపించుకుంటాయి వాళ్ళు అనుకున్నారు. బట్ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజల స్పందన కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఉద్యమంలో కేసీఆర్ తర్వాత ఉన్నటువంటి సెకండ్ పొజిషన్ ఈటల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి ఈటల రాజేందర్ గారిని బయటికి పంపిస్తేనే కేటీఆర్ గారికి సెకండ్ పొజిషన్ వేస్తారు ఇది అంటున్నారు. అంటారు అసలు నిజంగా పార్టీ సీనియర్ హరీష్ ఓకే ఈయన గారు పార్టీ పుట్టినప్పుడు ఆయన అంతకు సీనియర్ మంత్రి తర్వాత వచ్చినాం. పార్టీ సీనియర్ ఆయన చేయాలి ప్రోగులు కూడా, కానీ ఒకటే సామాజిక వర్గాలుగా ఆయన పక్క పెట్టి చేసాడు. అంటే గౌరవం పెంచాడు కదా. వాళ్ళు సొంత కుటుంబ సభ్యులు అయినా కానీ హరీష్ సీనియర్ అయినా కూడా అదే రకాల అర్హత ఉన్నా హరీష్ పక్క పెట్టి పెట్టినంటే నీ మీద ఎంత గురుతర బాధ్యత పెంచు, నీ మీద నీకు ఎంత గౌరవం ఇచ్చినట్టు, అది గౌరవం ఇచ్చినా గౌరవపరిచినట్టు. హరీష్ రావుతో దగ్గర కాదు గౌరవం, ఆయన కుటుంబ సభ్యుడేనా, రేపు మంచిగా చేయాలి, ఆయన మనిషి అయినా పక్క పెట్టి నేను చేసినట్టు అర్థం చేసుకోండి. మాటలు ఏదో మాట్లాడతాం కానీ ప్రాక్టికల్ మాట్లాడతాం. రాజకీయాల నోటికి ఏదైతే మాట్లాడతాం కానీ వాస్తవాలు మాట్లాడతాం. అవస్థలు ఎన్నో మాట్లాడతాం కానీ వాస్తవాలు రావడానికి కొంతమంది ఎంతో జరుగుతారు. అంటే ఇప్పుడు చెప్పండి సార్, అంటే ఇప్పుడు హుజరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైనా మనకు చేయబోతున్నారు, ఎవరైనా కదా సార్ బీసీ అక్కడ మీ దృష్టిలో ఎవరైతే బాగుంటుందో బీసీ పెట్టాలి, నా దృష్టి పెట్టాలి. బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి పార్టీ చేసిన టీఆర్ఎస్ బలహీన వర్గాలే పెడతాడని నాకు ఒక విశ్వాసం. ముఖ్యమంత్రి అనేది గౌరవ ఉద్యమంలో పనిచేసిన వారికి ఒక బీసీకి ఇస్తాడని నాకు నమ్మకం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా ఉప ఎన్నిక వస్తేనే కొత్త పథకాలు వస్తున్నాయి, ఆ కాన్స్టిట్యూన్సీలో ఉప ఎన్నిక జరిగిన కాన్స్టిట్యూన్సీలే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. మాట చెప్పాలి, ఇది ఎంతవరకు కరెక్ట్? మాట చెప్పాలి. రాజకీయ పార్టీలు సన్నాసం పట్టేది అది కూడా రాజకీయం చేస్తుంటారు. రాజకీయం చేయాలి కదా, ఓటర్ని ఆకర్షించాలి, వాస్తవం చెప్పాలి. ఓటర్స్ అల్లిపల్లి మాట చెప్పలేము కదా. రాజకీయం ఈ టీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ, అది రాజకీయ పార్టీ కొనాలని ఆలోచిస్తాం కానీ ఏదో కొనాలని ఆలోచించలేదు. ఇవాళ బీజేపీ కూడా రాజకీయం ఆలోచిస్తలేదు, కాంగ్రెస్ కూడా ఆలోచిస్తలేదు. ఇవాళ బహుజన సమాజ్ పార్టీ అధికారులు ప్రవీణ్ అనే వ్యక్తి ఆయన మాట్లాడలేదు. ఎవరు రాజకీయం వాళ్ళకి, ఎవరు పార్టీ వాళ్ళకి. టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చినందుకు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మాత్రం దళిత బంధు అనే పథకం 8 రోజుల కంటే లేని పథకం హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉప ఎన్నికలు జరుగుతుంది. హుజరాబాద్ నుంచి స్టార్ట్ చేయడం ముందుకు వచ్చింది. అంటే దళితుల ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇది నిజమే. సో రాష్ట్ర 3 సంవత్సరాల క్రితం క్లీనర్గా మాట్లాడితే దళితుల విషయంలో యాక్షన్ పని చేయాలి, మన అవసరం లేదని వాళ్ళు కంపల్సరీ వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని ఇంకా ఒక గుర్తింపు లేకుండా పోతుంది, అన్టచబిలిటీ ఉంది. వాళ్ళు వీళ్ళను ఒక ఉన్నత స్థాయి తీసుకురావడం మన బాధ్యత ఉంది. తెలంగాణ ఉద్యమం మనం మాట్లాడము. ఆ మాట ప్రకారం దురదృష్టం ఏంటంటే కరోనా అవి ఆర్థిక కొన్ని వనరులు, ఫ్రీ కరెంటు, ఫ్రీ మన వాటర్ సప్లై ఇవన్నీ ఉన్నాయి. 1/1 ఉంది కదా. ఒకటి అయిపోయింది కానీ ఇప్పుడు అంతా వస్తుంది. ఇక్కడ అన్నీ ఒకసారి పెట్టలేం కదా. వంట చేస్తే ఒకసారి పెడతాము, బియ్యం కడగాలి, దాన్ని వేడి చేయాలి, అంత అయిపోయినాక కదా కూరగాయలు దాన్ని పడితే కదా మనం తినేది. ఇన్ని రకాలు చేసిన కనుక ప్రజలకు సంక్షేమం మీద పడుతున్నాం ముఖ్యమంత్రి. అన్నీ ఒకసారి ఇక్కడ నువ్వు చేయలేదు, నేను చేయలేదు. ఓకే సార్, అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఎలక్షన్స్ టైంలో మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి హామీలు అవి ఇంతవరకు నెరవేర్చినాయి. ఎందుకు నెరవేర్చాలి ఇప్పుడు చెప్పండి. దళితులకు 3 ఎకరాల భూమి అనేది మీరు ఓకే చేసిందా? ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఎవరు దళితులు 3 ఎకరాలు ఇస్తామంటే అవసరం కావచ్చు. కానీ ప్రభుత్వం పడకుండా
ఇక్కడ లేవు. దానికి ప్రత్యేకంగా ఆలోచించాలి. ఈ కార్యక్రమం చేపడుతున్నాడు. ప్రత్యేకం కావాలి, నిరుద్యోగులకు 10 కావాలి. ఈ 10 లక్షలతో చిన్న మంది కుటుంబం బతికడానికి ఏదో చిన్న పెట్టుకోవచ్చు. వ్యవస్థ ఎక్కువ ఇస్తారు కదా, దానికి ఏర్పాటు చేస్తారు. అదే మీ మేనిఫెస్టోలో కేజీ టు పీజీ విద్య కూడా మేనిఫెస్టో పెట్టారు. అది కూడా ఎంతవరకు అమలు అవుతుంది? ఇలా గ్రూపులో వెళ్తున్నాయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలు తీసేస్తారు. ఇలా ప్రైమరీ నుంచి 5 హై స్కూల్కి ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా వస్తుంది. 1/1 గ్రూపులు చదువుతలేదు కదా. ఒక్కసారి నువ్వు ఇంటర్మీడియట్ నువ్వు కేజీ నుంచి పీజీ అవుతావు. కేజీ తర్వాత ఎల్కేజీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇట్లా పోతాడు కదా. అదేవిధంగా గ్రాఫ్ పెంచుతున్నాడు. అదేవిధంగా గ్రాఫ్ పెరిగింది. 10th నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీ అయింది రేజర్ స్కూల్లో. నెక్స్ట్ పీజీ చేస్తున్నాడు. ఆటోమేటిక్గా గ్రేడ్ పడుతుంది కానీ ఇక్కడ దానికి వర్క్ సదుపాయాలు బిల్డింగ్స్ కావాలి కదా. నేను కావాలి కావాలి ఒకసారి పీజీ చేస్తాం. నీ కొడుకు ఎంత అవుతాను పీజీ అవుతాను ఇదే కానీ వచ్చింది 7 సంవత్సరాలు కదా. ఎవరు ఉండొచ్చు. నెక్స్ట్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ ఏదనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీ పార్టీ అనుకుంటున్నారా? కాంగ్రెస్, బీజేపీ మేమే ప్రత్యామ్నాయం చెప్పుకుంటాం కానీ ఈ పార్టీకి ఎవరు ప్రత్యామ్నాయం లేదు. టీఆర్ఎస్ పార్టీకి అసలు ప్రత్యామ్నాయ పార్టీ లేదు. పార్టీ లేదు ఇప్పటివరకు. వీళ్ళు మాటల కోసం ప్రత్యామ్నాయం చెప్పుకుంటారు కానీ ఇక్కడ చెప్పండి ప్రజలను నమ్మేటట్టు ఈ స్కీమ్ పట్టుకొని చెప్తే ఎవరు నమ్ముతారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో మోడీ దొరుకుతుంది దొరుకుతుంది కదా. మన దగ్గర 5 రాష్ట్రాల్లో మోడీ మీద విశ్వాసం లేదు ప్రజలకు. ఇవాళ డీజిల్ రేట్ చూడండి, గ్యాస్ చెప్పండి, పెట్రోల్ చెప్పండి. ఆ 3 రేట్లతోటి సామాన్య ప్రజలకు నది నాటేది. కూరగాయల రేట్లు పెడతారు, అది పెడతారు. రైతులకు కూడా ఇలా డీజిల్ పెరుగుతాయి కదా. 3,000 5,000 అట పర్ డే ఛార్జ్. అంటే రేట్లు పెరిగినట్టు కదా. అంటే మంది చూసుకుంటే బీజేపీకి దాని తగ్గింది కదా. ఇక్కడ చెప్పండి, ఇక్కడ కరోనా విషయంలో ఏం చేసుకోవాలి. తెలంగాణకి ఏదైనా మచ్చుకి చేసామని చెప్తూ స్వాగతిస్తారు కదా. ఏం చేయలేదు వాళ్ళు. మాటలు చెప్తారు అంతా. ఏంటంటే జై శ్రీరామ్ అంటారు ఎలక్షన్. ఊరికే శ్రీరామ్కి పేరు పోతారు. శ్రీరామ్ అయితే ఇంకా బీజేపీ పార్టీ ఒక హిందుత్వ భావంతో ప్రజలకు వస్తుంది. జై శ్రీరామ్ అనే ఒక నినాదం వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ముస్లిం ఓటర్లకు వాళ్ళకి ఏమన్నా చీల్చే ప్రమాదం ఉందనుకుంటున్నారా? దేవుడు ఆ పేరుతోటి అన్ని వర్గాలంటే దేవుడు అని ప్రతి ఒక్కరు నేను దేవుడు ఏమైనా ఒక అగరబత్తి పొట్టు పెట్టుకుంటారు. ఎందుకు పొట్టు పెట్టుకుంటారా? మన దేవుడు అంటే విశ్వాసం నమ్మకం. మన దేవుడు నమ్మకం నాకు ఇబ్బంది ఎందుకు అవుతుంది కాన్సెప్ట్ ఉన్నారు. ఏ మతమైన ఎక్కువ ఉన్నారు. ఇలా ముస్లిమ్స్ అనుకో మధ్యలో ప్రే చేస్తారు, క్రిస్టియన్స్కి చర్చికి ప్రే చేస్తారు, చిట్టులోకి పోయి గుర్తు ఆడిపోతారు. హిందువులు ఏ దేవుడు వస్తారు చెప్పుకుంటారు. నేను హనుమాన్ టెంపుల్ పోయి దండం పెట్టుకుంటాను. నాకు నచ్చిన దేవుడు అవసరపడి కొద్ది కింద ఎలక్షన్ లేదు. కానీ కులాల మతాలకు అతీతంగా పనిచేయాలి. ఒకటే కులం ఒకటే మతం అంటే ఈ ప్రజాస్వామ్య మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో చెందిన దేశం కాదు మన దేశం. వేరే దేశాలకు కొన్ని ఉపయోగవచ్చు, అరబ్ కంట్రీస్ ఉంటుంది. కానీ మన కంట్రీ అది కాదు కదా. సోషలిస్ట్ అన్ని రకాల ప్రజలకు స్థానం ఉంది, అన్ని వర్గాల వరకు స్థానం ఉంది. ప్రజాస్వామ్యంలో లౌకిక ఉన్నవారు బ్రతకవచ్చు. అన్ని మౌలిక సదుపాయాలు ఈ దేశం సాధ్యంగా ఉంది. స్వాతంత్రం వచ్చే ప్రతిపాదన లేకపోతే పెరుగుతాం కనుక నానే నమ్ముతారు ప్రజలు. ఎందుకు ఒకసారి చెప్తే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో రేవంత్ రెడ్డి గారు రావడం వలన ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అయినా పుంజుకునే అవకాశం ఉందా? టీఆర్ఎస్ పార్టీ బలహీనపడే అవకాశం ఉందా? ఏ పార్టీ పుంజుకోవాలన్నా పార్టీ నాయకత్వం వస్తుంది. జాతీయ స్థాయి ఈ జాతీయ నాయకుల ద్వారా ఇది అవుతుంది అనే ఒక కాన్ఫిడెంట్ క్రియేట్ చేస్తారు ప్రజల్లో. ఒక నమ్మకాన్ని కల్పిస్తే ఓటర్ చేంజ్ అవుతుంది. నా ఓటర్ చేంజ్ నమ్మకాన్ని కుదించలేకపోతాను. నువ్వు ఓటర్ సెంటర్ మారుతుంది. ఎస్సీలో 100 ఒకప్పుడు వాళ్ళు బాగాలేదు కదా. టోటల్ 100 మైనార్టీలు ఉండేది, వాళ్ళు కూడా బాగాలేదు కదా. అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక్కడ మైనార్టీల విషయంలో వాళ్ళ బక్రీద్ కానీ రంజాన్ కానీ ఇలా స్వాగతిస్తాం కదా. మన హిందుత్వ మన సమ్మక్క బతుకమ్మ చీరలు వస్తుంది.
క్రిస్మస్ కాబట్టి ఏ కులానికి ఏ మతానికి వెళ్ళి అందరూ ఆలోచిస్తారు. వీళ్ళు మాటలు చెప్పటాక కానీ ప్రాక్టికల్గా జీరో. ప్రజలు నమ్మించిన ప్రాక్టికల్ చేయబోతానికి నమ్ముతలేరు ప్రజలు. ఎలక్షన్ పోతారు, జనం పోతారు కానీ బ్యాలెట్ కానీ మాత్రం చేయి మాత్రం ఏ చేయదు అన్నది ఆ చేయకపోతాను. అందుకే అంత కారణం అవుతుంది. ఓకే సార్, చెప్పండి. బసవరాజ్ సారయ్య గారు అంటే మీకు ఒక నమ్మకమైన అంటే మీకు ఒక భక్తి అనేది బాగుందని అందరూ సమ్మక్క సారక్క జాతరకు ప్రతిసారి మీరు పోయి మొక్కు తీర్చుకుంటారు. అంటే మీకు ఆ దేవతల మీద ఎలాంటి అంతగానో ప్రేమ ఉంది? మా కుల దేవత మా ఇంటి వెలుగు సమ్మక్క సారమ్మని కొమ్మని ఇంటి వెలుగు మా ఫాదర్ గారు దేవుడు తీసుకోవాలి. అందుకే నా పేరు తీసుకుంటాను. మా సార్ కొమ్మలు దేవుడు అంటే మా ఇంట్లో మౌనం కూడా ఉంది. అందుకే ఆయన నా దేవుడు. ఇప్పుడు తరగబోయేటువంటి రాజకీయాల్లో రాష్ట్ర కేబినెట్ విస్తరణలో బసవరాజ్ సారయ్య గారికి మినిస్టర్ పదవి వస్తుందని అది నిజమే. అవన్నీ కోరిక లేదు, అలా తృప్తి బాగా అంత ఉమ్మడి రాష్ట్రంలో మనం చేయగలను. ఏ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం అంత పెద్ద పూర్తి చేయగలను. అన్నిటికన్నా నేను రాజకీయంగా పూర్వం చైర్మన్ అంటే చాలా పెద్ద పోస్ట్. తెలంగాణ ఉద్యమంలో నాకు బ్రహ్మాండ శ్రీనివాస్ జయపాలరెడ్డి వారు మహానీయుడు చాలా టాలర్స్ వాళ్ళ సమక్షంలో నేను అంటే అంతకన్నా పోస్ట్ చేయగలను. అంతకన్నా పెద్ద పోస్ట్ కాదు మంత్రులు. మంత్రులు ఒక పోర్ట్ఫోలియో కానీ పోర్ట్ఫోలియో కానీ దాన్ని ఒప్పించారు. జాతీయ స్థాయి నాయకత్వం దగ్గర పోయే చంద్రబాబు దొరికితే అంతకంటే పెద్ద పోర్ట్ఫోలియో కదా. నాకు అలాంటి కోరిక లేదు. చాలా హ్యాపీగా కంఫర్టబుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు. అలాగే మీరు రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీలకు మరి ఉన్నత స్థానంలో నిలుచుకున్నందుకు ఇంకా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో ఇంకా మీరు మంచి కౌశలం ఉండాలని కోరుకుంటూ ఇంకా మీరు ఉన్నతమైన పదవులు అభివృద్ధించాలని కోరుకుంటూ ఇప్పటికీ ప్రజలలో మధ్యలోకి మీరు ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటూ మా ఛానల్లో మోస్ట్గా మీకు అదృష్టి చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.